RTI Live News. Ask for right. జిల్లా కేంద్రంలో ఓ స్క్రాప్ దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని తెలుసుకున్న ఎమ్మెల్యే విజయ్ చంద్ర ప్రమాద స్థలం వద్ద మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే విజయ్ చంద్ర జాగ్రత్త ప్రమాణాలను పాటించని కారణంగా భారీ ప్రమాదం సంభవించినట్లు వెల్లడించిన ఎమ్మెల్యే జిల్లా అయిన తర్వాత సరిపడ సిబ్బందికి కానీ అగ్నిమాపక వాహనాలను కానీ ఏర్పాటు చేయలేదు. మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు పాలకొండ బొబ్బిల్ నుండి ట్యాంకులను తెప్పిస్తున్నాం. జిల్లాకు సరిపడ సిబ్బందిని ఫైర్ వాహనాలను మంజూరు చేసేందుకు రాష్ట్ర అధికారులకు విన్నవించడం జరిగింది. రానున్న వేసవిలో తగిన జాగ్రత్త ప్రమాణాలను అందరూ పాటించాలి. రాలేదు అలాగే ఇప్పించేస్తుంది చూసావా అవన్నీ ఈరోజు దురదృష్టకరమైన ఘటన ఇది. ఈరోజు ఎక్కువగా మ్యారేజ్ కూడా జరగడం, ఈ ఫైర్ అయితే మాత్రం ఒక క్రాకర్ ద్వారా మొదటగా ఇక్కడ జరగడం జరిగింది. అయితే ఇది స్క్రాప్ డీలర్. ఒక స్క్రాప్ డీలరు ఇంత స్క్రాప్ ఉంచడం అనేది అది మామూలుగా ఫైర్ అండ్ సేఫ్టీ వాళ్ళ నిర్లక్ష్యం అని నేను అయితే గట్టిగా చెప్తున్నాను. జిల్లాకి కావాల్సిన సిబ్బంది లేకపోవడం కూడా ఇంకో ఇబ్బందికర విషయం. ఇదే విషయాన్ని ఇప్పుడు మీ ముందుగానే నేను డిఐజీ గారికి డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఫైర్ అండ్ సేఫ్టీని కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం అవుతుంది. ఆ ప్రోగ్రామ్స్ కూడా రోడ్ సేఫ్టీకి అయితే ఎంత ప్రయారిటీ ఇస్తున్నామో ఫైర్ అండ్ సేఫ్టీ కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని, ఆ ప్రోగ్రామ్ కూడా ఇవ్వాలని డిఐజీ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది. పక్కనున్న బొబ్బుల నుంచి కూడా ఫైర్ ఇంజిన్ తీసుకురావడం, పాలకొండ నుంచి కూడా అర్జెంటుగా పంపించడం జరుగుతుంది. ఇంతవరకు ఏ ప్రాణ నష్టం జరగలేదు, కానీ ఎక్కువగా ఆ ఫైర్ అనేది ఆపడానికి ప్రయత్నంలోని ఇప్పుడు ఈ ప్రాసెస్ జరుగుతుంది. జిల్లాకు కావాల్సిన సిబ్బందిని, జిల్లాకు రావాల్సిన మిషనరీని, ఈక్విప్మెంట్ కూడా త్వరలో తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ సిబ్బందికి కూడా చెప్పడం, రేపు రాబోతున్న సమ్మర్ని దృష్టిలో పెట్టుకొని ఫైర్ అండ్ సేఫ్టీకి కావాల్సిన శిక్షణ తరగతులు కూడా వీలైతే పాఠశాలకు కానీ కళాశాలకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. జనరల్ ప్రొసీజర్లో చేయాల్సిన పని దీన్ని కూడా చేయాల్సిందిగా ఆల్రెడీ ఫైర్ అండ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటివి మరి ముందు జరగకుండా, నిర్విత్యం అవ్వకుండా తగిన చర్యలు అయితే మాత్రం డిపార్ట్మెంట్ తీసుకుంటారు. వాళ్ళతో పాటు మేము కూడా ముందడుగేస్తామని తెలియజేస్తున్నాం. కావాల్సిన ఇప్పుడు కొత్త ఎక్విప్మెంట్స్ అయితే జిల్లాకు కావాల్సింది 2 ఫైర్ స్టేషన్లు ఉండాలి. మనకు ఒకటే ఫైర్ స్టేషన్ ఉంది. ఇంకో ఫైర్ స్టేషన్ కూడా నేను ఆల్రెడీ మాట్లాడడం జరిగిందండి డీజీపీతో కూడా. డిఐజీ గారికి అటాచ్ చేశారు. డిఐజీ గారు కూడా ఎలక్షన్ కోడ్ వల్ల రాలేకపోయారు. ఆయన విజిట్ కూడా అందుకని ఆగింది. ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత డిఐజీ గారు విజిట్ చేయడం, ఇంకో ఫైర్ స్టేషన్ కూడా తీసుకురావడం, కావాల్సిన ఇంకో 4 కొత్త సిబ్బందిని తీసుకోవడం, అలాగే ఈ ఫైర్ ఇంజిన్లు కూడా 2 లేదంటే 3 జిల్లా రీత్యా రావాల్సిన కోటల్లో కూడా తీసుకురావడం జరుగుతుంది.